ఏంటిది? రోజ్ ఫ్లవర్ సార్. మీనాక్షికి ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నాను. పూలని ఆడాలు పెట్టుకుంటారు కాబట్టి ఇస్తున్నాను. మీకిస్తే బాగోదు కదా. ఆస్తి, అంతస్తు, కులం, మతం ఇవేవి మనకు పట్టింపులేవు. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? మెడలో తాళుందండి, అదే ప్రాబ్లం. అభి, మూర్తి చెప్పేది వెల్కమ్ సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఏవండి, నేను మీకు ఒక్క ఫ్లవర్ ఇస్తే మీరు నాకు ఏకంగా ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఫ్లవర్ టు ఫ్లవర్ బొకే. వాట్ ఏ కోఇన్సిడెన్స్. క్రిష్, ఏమైంది? వెల్కమ్ చెప్పు. హాయ్. హాయ్. వెల్కమ్. మన పరిచయం భలే విచిత్రంగా జరిగింది కదా. కొన్ని అంతే, మనకు తెలియకుండానే అలా అలా జరిగిపోతుంటాయి. అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్స్. Shall we start? Yeah, sure. Come. Come on, please be seated. Thank you. మేడం, ఫైల్స్. ఓ థ్యాంక్ యూ. ఓకే మేడం. Door close చేయి. స్టిల్ నౌ ఇప్పటికీ నాకు చాలా వండర్గా అనిపిస్తోందండి. ఆ రోజు యాక్సిడెంటల్ గా, ఈ రోజు ప్రొఫెషనల్. ఐ థింక్ వెరీ రేర్ హ్యాపెనింగ్స్. Shall we talk about business, please? షూర్, వై నాట్. ఐ లైక్ యువర్ ప్రొఫెషనలిజం. Cha. మా గురించి ఆల్రెడీ మీకు చెప్పాం. యు నో అబౌట్ అస్. మాకు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. అమెరికా నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చింది మాకు. బట్ యాక్చువల్గా అంత పెద్ద ప్రాజెక్ట్ని మేము ఒక్కళ్ళమే డీల్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. నాట్ ఓన్లీ ఫస్ట్, ఎవరికైనా సరే అది కొంచెం కష్టమే అనుకోండి. బట్ మాకు మాత్రం కాదు. ఇట్స్ వెరీ సింపుల్. మేమైతే సోలోగా డీల్ చేసేయగలం. యా, ఐ నో. మీ కంపెనీ కాలిబర్ గురించి, క్యాపబిలిటీ గురించి నెట్లో చదివాను. ఎస్పెషల్లీ రీసెంట్ గా మీరు మిగిలిపోయిన స్టాక్ ని హాట్ కేక్స్ లో అమ్మిన విధానం ఉంది చూసారా? అదైతే అమేజింగ్ అండ్ రియల్లీ వండర్ఫుల్. అసలు మీలో ఆ స్కిల్స్ నచ్చాయి. మీతో కొలాబరేట్ అయి వర్క్ చేయడానికి వచ్చాం. ఎవరికి వచ్చిన ఆలోచన గానీ దట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ఐడియా అండి. అవునండి, ఆ ఐడియా మా ఎండి మీనాక్షి గారిదే. తను చెప్పిన టెక్నిక్స్ తోనే ఆ స్టాక్ అంతా అమ్మగలిగాం. వావ్, రియలీ ఎక్సలెంట్ అండి. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ. వెరీ వెరీ బ్రిలియంట్ ఐడియా అండి. అప్పటికి అనుకున్నాను, ఇలాంటి ఐడియాస్ వెనుక ఖచ్చితంగా లేడీస్ మైండ్ సెట్ ఉంది అనుకున్నాను. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయింది. వెరీ గుడ్ ఎఫర్ట్, కీప్ ఇట్ అప్. వీడికి చీకండిచ్చే రోగం ఉందనుకుంటా.
ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి ప్రజెంట్ టాపిక్ మాట్లాడుకుందామా? యా షో గుడ్ ఐడియా కదా. అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. సూపర్ బండి. సో దట్ విషయం ఏంటంటే మాకు ఒక 10,000 శారీస్ కావాలి. ఏంటి, జస్ట్ 10,000 శారీసా? మేము లక్షల లక్షల శారీస్ డిజైన్ చేస్తుంటాం. ఇంత చీప్ కాంట్రాక్ట్ మీ దృష్టిలో ప్రెస్టేజ్ ఇస్తా, పైగా దీన్ని మాకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని రావడం. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఈ చీరలు వేటికవే డిఫరెంట్ గా ఉండాలి. ఒకదాని కలర్ ఇంకొక దానికి కానీ, ఒకదాని డిజైన్ ఇంకో దానికి కానీ రిపీట్ అవ్వకూడదు. 100% అన్ని వేరే వేరే కాంబినేషన్స్ లో ఉండాలి. అసలు ఇది కూడా ఒక వర్కేనా? మా దగ్గర బోల్డ్ అండ్ మిషన్స్ ఉన్నాయి. ఒక డిజైన్ చేసి ప్రింటింగ్ ఇస్తే మొత్తం 1 గంటలో రెడీ అయిపోతాయి. మిస్టర్ అభిరామ్. యా, అభిరామ్. మీకు ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినటం అలవాట్లేదనుకుంటాను మిస్టర్ క్రిష్. ఈ మాత్రం దానికోసం అయితే మేము మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మా దగ్గర మిషనరీ ఉంది, మేము చేయగలం. బట్ మాకు కావాల్సింది ఇది కాదు. మన చేనేత చీరలకి మన దేశంలో వాల్యూ లేదు, కానీ ఫారిన్ లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. అందులోనూ అమెరికన్స్ కి మనం చేసే చీరలంటే చాలా ఇష్టం. సో ఈ కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. అలాంటి వాళ్ళకి మంచి క్వాలిటీతో కూడిన నేత చీరల్ని అందివ్వగలిగితే వాళ్ళకి మన మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది. దాంతో మన పేరు అబ్రాడ్ మొత్తం స్ప్రెడ్ అవడమే కాకుండా బాగా డిమాండ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మన చేనేత కార్మికుల్లో చాలా మందికి వర్క్ దొరుకుతుంది. వాళ్ళ లైఫ్ కూడా మారిపోతుంది. ఇందులో బిజినెస్ తో పాటు నా వాళ్ళకి మంచి చేయాలనే స్వార్థం కూడా ఉంది. అందుకే ఈ కాంట్రాక్ట్ ని టేక్ ఓవర్ చేశాను. ముఖ్యంగా ఇందులో ఉన్న కండిషన్స్ ఏంటంటే చీరలన్నిటినీ మగ్గాల మీదే నెయ్యాలి. మిషనరీ అస్సలు వాడకూడదు. వీటిలో న్యాచురల్ వెజిటబుల్ కలర్స్ మాత్రమే వాడాలి. ఆర్టిఫిషియల్ కలర్స్ టచ్ చేయడానికి కూడా వీల్లేదు. మరీ ముఖ్యంగా డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ అస్సలు కలవకూడదు. అండ్ ఫైనల్లీ లాస్ట్ థింగ్, ఇవన్నీ 1 month లో ఫినిష్ చేయాలి. థ్యాంక్స్ మిస్టర్ అబ్రామ్. థ్యాంక్స్ ఫర్ కన్సల్టెన్సీస్. వావ్, వండర్ఫుల్ మిస్టర్ క్రిష్. ఇన్ని కండిషన్స్ విన్న తర్వాత కొంచెం ఆలోచిస్తారేమో అనుకున్నాను, కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకున్నారు చూడండి. యు ఆర్ రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. షల్ వి ఫినిష్ ద ఫార్మాలిటీస్? మూర్తి, ఎక్స్క్యూజ్ మీ. నేను థ్యాంక్స్ చెప్పింది ఒప్పుకుంటున్నందుకు కాదు, ఇక మీరు బయలుదేరొచ్చు అని చెప్పడానికి. వాట్? ఎస్, బుద్ధున్నవాడెవడు ఇలాంటి డీల్కి ఒప్పుకోడు. మగ్గాల మీద న్యాచురల్ కలర్స్ తో, అది కూడా 1 month లో తల్ల కిందులుగా తపస్సు చేసినా కూడా అవ్వదు. ఏమండి, ఒక్క నిమిషం. అభిరామ్ గారు, మేము ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటున్నాం. ఆర్ యు సీరియస్? అవునండి, ఈ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. వావ్, సూపర్ సూపర్ అండి.
నో అండి, మిమ్మల్ని చూడగానే ఆ నమ్మకం కలిగింది. ఏదేమైనా మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి గట్స్ ఎక్కువ అండి. ఏమండి క్రిష్ గారు, మీ వైఫ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూడండి, కానీ మీరేమో కుదరదని భయపడిపోతున్నారు. మన మగాళ్ళ పరువు తీశారు కదండి బాబు. మీనాక్షి, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? అసలు ఇది ఎంత రిస్కో నీకు తెలుసా? వెనక ముందు ఆలోచించకుండా ఓకే అంటావేంటి? రిస్క్ ఏం కాదండి, మనం చేయగలం, చేస్తున్నాం, ఆ నమ్మకం నాకుంది. ఏమండి, మీరు అనవసరంగా టెన్షన్ పెడుతున్నారు. ఏం కాదండి, మనం చేయగలం, చేస్తున్నాం, అంతే. మీరు ఇంకేం మాట్లాడకండి వా మీనాక్షి, ప్లీజ్ అండి. నాకు నమ్మకం ఉందని చెప్తున్నాను కదా, మీరు ఇంకేం ఆలోచించకండి. అభిరామ్ గారు, ఈ కాంట్రాక్ట్ మాకు ఓకే. రియలీ? మ్. వావ్, థ్యాంక్స్ అండి. తగలబెట్టండి, మూర్ఖంగా తగలబెట్టండి. వినకపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? అభిరామ్ గారు, ఆయన అలాగే అంటారు. మీరు కూర్చోండి. ఆయన కోపం పాలు పొంగు లాంటిది, ఊరికే తగ్గిపోతుంది. నేను అర్థమయ్యేలా నచ్చ చెప్తాను. మీరు ఆయన గురించి ఏం ఆలోచించకండి. మేం ప్రాజెక్ట్ చేయడానికి 100% ఒప్పుకుంటున్నాం. ఓకేనండి, మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే నేను ఎలా కాదంటాను? 1 సెకండ్. మీనాక్షి గారు, మీ మీద నమ్మకంతో బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మీకెంత రీజనబుల్ అనిపిస్తే అంత రాసుకోండి. అయ్యో, బ్లాంక్ చెక్ ఎందుకండి? ఏవండి, ఇంతసేపు మీతో మాట్లాడాక మీ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. అలాంటి మీ దగ్గర కూడా లెక్కలు లాభాలు మాట్లాడితే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదండి. ప్లీజ్. మీనాక్షి గారు, గడువు ఉన్నది 1 month. సో వీలైనంత త్వరగా మీరు వర్క్ స్టార్ట్ చేయండి. సార్, మరి అగ్రిమెంట్ అది? కంగారే ఉందిలే మూర్తి, రిష్ గారు సైన్ చేసిన తర్వాత ఇస్తారులే. ఆ విషయం వదిలే. మీనాక్షి గారు, ఎనీహౌ నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్స్ అండి. బై, సీ యూ. ఛే, మాటకు ముందు షేక్ హ్యాండ్, మాటకు తర్వాత షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు వాడు. వాడి డబ్బా మొహం, మోస్ట్ ఇరిటేటింగ్ ఫెలో. పరాయి వాళ్ళకి, అందులోనూ లేడీస్ కి పదే పదే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదు ఈ అద్దవకే. స్టూపిడ్, ఇడియట్. కన్నయ్య, ఇప్పుడేనా వచ్చింది? ఇప్పుడే వచ్చాను. అవును, నువ్వు ఒక్కడవే వచ్చావు. మీనాక్షి ఏది? రాలేదు, ఆఫీసులోనే ఉంది. ఒరేయ్, నీకసలు బుద్ధుందా? అసలే మీనాక్షికి ఒంట్లో బాలేదని తెలుసు కదా, అలా ఒక్కదానే ఎందుకు వదిలేసి వచ్చావు? అయినా ఇక్కడ ఏం కొంపలు మునిగిపోతున్నాయని ఇలా పరిగెత్తుకొచ్చావు? అబ్బా, వస్తుందిలే స్వర్ణ, ఊరికే చంపకో. కన్నయ్య, ఏమైంది నాన్న? ఎందుకు అలా ఉన్నావు? అసలేం జరిగింది? ఏమండి, మీకు గుడ్ న్యూస్. ఏంటండి అలా మధ్యలోనే వచ్చేసారు? ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఓకే అయినందుకు
స్టాఫ్ అంతా ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? ఆల్మోస్ట్ పండగ వాతావరణం అనుకోండి. కానీ మీరు కూడా ఉండి మీ చేతులతో అందరికీ స్వీట్స్ పంచుంటే అప్పుడు ఇంకా ఇంకా ఆనందంగా ఉండేది. అంత ఆనందం ఉన్నా సరే మీరు లేని వెళితే మాత్రం అలాగే ఉండిపోయింది తెలుసా? ఏమండి, అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. బ్లాంక్ చెక్ ఇచ్చారు. నాకు తెలిసి బిజినెస్ చరిత్రలో ఇలాంటి అద్భుతం ఇంతవరకు ఎప్పుడూ జరిగి ఉండదు. మామూలుగా అయితే అడ్వాన్స్ ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. కానీ అభయ్ గారు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చారు తెలుసా? ఆఫ్ కోర్స్ ఇది మన కంపెనీ మీదున్న నమ్మకం అనుకోండి. అభయ్ గారు మన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మనం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. ఏమండి, అగ్రిమెంట్ పేపర్స్ ని తర్వాత పంపిస్తానని అభి గారితో చెప్పాను. మీరు ఒకసారి వీటి మీద సంతకం చేస్తే. ఆపుతావా? నువ్వు ఇంకేం మాట్లాడుకో. కన్నయ్య, ఏమైందిరా నీకు? ఎందుకు అలా అరుస్తున్నావు? వచ్చే దగ్గర నుంచి కోపంగానూ చిరాగ్గానూ ఉన్నావు. అసలు సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదు. ఏమైందిరా నీకు? పనికి మన తలనొప్పులన్నీ తీసుకొచ్చి నెత్తి మీద పెడుతుంది. ఏమైందిరా? అమెరికా నుంచి వాడెవడో పనికి మాలిన వేదో ఒకడు వచ్చాడు. రకరకాల చేనేత చీరలు కావాలని దిక్కుమాలిన ఆర్డర్ ఒకటి ఇచ్చాడు. వాడు గాని వాడి ఆఫర్ గాని ఏది నాకు నచ్చలేదు. నేను వద్దు కుదరదు అని చెప్తే తను మాత్రం చేస్తామని ఒప్పుకొని వచ్చింది. ఇందులో తప్పే ఉందిరా. ఇది బిజినెస్ లో ఒక భాగమే కదా. ఒప్పుకొని మంచి పనే చేసింది. ఇందులో కోపడాల్సిందేముంది? ఏంటి మంచి పని? మంది ఓన్లీ డిజైనింగ్ మాత్రమే, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఏమండి, ఇప్పటిదాకా డిజైనింగ్ లోనే ఉన్నాం. ఒక అడుగు ముందుకేసి సేల్స్ రంగంలోకి ఎంటర్ అయితే మన కంపెనీ పాపులారిటీ ఇంకా పెరిగిపోతుంది కదా. మాట్లాడుకో. ఇలాంటి విషయాల గురించి నీకు తెలీదు, నువ్వేం మాట్లాడుకో. మనకు తెలియని విషయాల గురించి మనం ట్రై చేయకూడదు. మనకు చేతగాని విషయాలు మనం ఏలు పెట్టకూడదు. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడ్డామో అప్పుడే మర్చిపోయావా? ఏవండి, మీ భయంలో అర్థం ఉంది, కానీ భయపడుతూ ఉండటంలోనే అర్థం లేదు. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ఎప్పుడూ అలాగే జరుగుతుందా? అయినా ఒకసారి యాక్సిడెంట్ అయిందని ఇంక ప్రయాణం చేయడం మానేస్తామా? అన్నం తింటుంటే రాయి వచ్చిందని అసలు తినడమే మానేస్తామా? తెలివిగా మాట్లాడుకో. ఇలాంటి లాజిక్లు నేను 100 చెప్పగలను. లాజికల్ కాదండి, వాస్తవం చెప్తున్నాను. ఈ కంపెనీని మరో మెట్టుకు తీసుకెళ్లాలన్నది, మావయ్య గారి పేరు ప్రఖ్యాతల్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నది మీ కల. మరి మీరు ఇలా భయపడుతూ కూర్చుంటే ఆ కల ఎప్పటికి నెరవేరుతుంది చెప్పండి? అందుకని తెలిసి రిస్క్ చేస్తామా? ఇందులో రిస్క్ లేదండి, కష్టం మాత్రమే ఉంది. కొంచెం కష్టపడితే అనుకున్నది సాధించొచ్చు, అద్భుతాల్ని చూడొచ్చు. ఆ నమ్మకం నాకైతే ఉంది. మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. ఏంటి నమ్మకం? ఏంటి ఆ నమ్మకం? ఏదైనా అటు ఇటు అయితే అందరం రోడ్డు మీద ఉంటాం. ఇదేమైనా గోల్డ్ కాయిన్ స్కీమ్ అనుకుంటున్నావా? ఆ స్కీమ్ వల్లే కదా నాన్న మనం ఈ రోజు ఇలా ఉంది. లేకపోతే ఈ ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాదనుకుంటా. మా అది వేరు, ఇది వేరు. ఒరే కన్నయ్య, ఒక్క నిమిషం ఉండు. చూడు, నీ మాటల్లో భయం కనిపిస్తుంది, కానీ మీనాక్షి మాటల్లో నమ్మకం, ధైర్యం కనిపిస్తుంది. రిస్క్ చేయకుండా రిజల్ట్స్ ఎక్కడుంటాయిరా? స్వర్ణ, మీకు అర్థం కావడం లేదు. ఫస్ట్ నీకు అర్థం కావటం లేదురా. నీ భార్య ఏం చేసినా కరెక్ట్ గా ఉంటుందని, ఏ నిర్ణయం తీసుకున్నా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని. చూడరా కన్నయ్య, 1కి 10 సార్లు ఆలోచించకుండా
అందులో మంచెంతుందో చెడంతుందో తెలుసుకోకుండా మీనాక్షి ఏ నిర్ణయం తీసుకోదు. మరి తన గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంట్రా? నాది కూడా సేమ్ ఫీలింగ్. వెళ్ళిపా, ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపా, వెళ్ళిపో అంతే. బా వెళ్ళిపో, అలాగే వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనిపించకో. రేపు పొద్దున్న నీ ఫేస్ నాకు చూపించకో. మీనాక్షి, అమ్మా మీనాక్షి, మీనాక్షి, ఎక్కడుందో కూడా చూసుకో. మీనాక్షి. ఏం మనుషులో ఏమిటో. మీనాక్షి, మీనాక్షి